హరే కృష్ణ. అందరికీ నమస్తే అండి. ఇది మన ఎన్టీఆర్ జిల్లా అండి. ఎన్టీఆర్ జిల్లాకి ఏం దౌర్భాగ్యం పట్టిందో నాకైతే తెలియట్లేదు. ఏంటంటే ఇగో చూడండి, మైలవరంలో మకిలి పట్టిన మధ్యాహ్న భోజన పథకం, పాచి పట్టిన అన్నం పెట్టిన నిర్వాహకులు, పారబోసిన విద్యార్థులు, ఆందోళనకు దిగిన ఎంఆర్పిఎస్ అధినేతలు, రంగంలోకి దిగిన పోలీసులు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం తారక రామానగర్ ప్రాథమిక పాఠశాలలో భయపెడుతున్న నాసిరకం మధ్యాహ్న భోజనంపై విద్యార్థులు ఆగ్రహంతో మండిపడ్డారు. ప్లేట్లలో పెట్టిన ఆహారాన్ని డస్ట్బిన్లో విసిరిపారేసి తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇది అన్యాయం కదండి. ఇంత దారుణంగా చూడండి, ఇంత దారుణంగా ఎన్టీఆర్ జిల్లా ఎందుకు? ఎన్టీఆర్ జిల్లాలో ఉద్యోగాలు చేసేవాళ్ళే కానీ వీళ్ళందరూ ఎందుకు ఒక ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి ఇక్కడేవో డబ్బులు సంపాదించేద్దామని బదిలీల మీద వచ్చేసి ఇలాంటి పిల్లలు పొట్ట కొడతారా? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి అసలు? వాళ్ళకి పిల్లలు లేరా? వాళ్ళ పిల్లలకు కూడా ఇలాంటి ఫుడ్డే పెడతారా? అంటే పేద విద్యార్థులని చెప్పి వాళ్ళకి పాపం మధ్యాహ్నం భోజనం దొరుకుతుంది, సరిగ్గా మంచిగా చదువు వస్తుంది అనే ఉద్దేశంతోనే కదా వచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లోని, కస్తూరిబా స్కూల్స్లోని, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లోని ఎందుకు పిల్లలు తినే ఫుడ్ మీద ఎందుకు సంపాదించాలనుకుంటున్నారు? ఇంకా శవాల మీద చిల్లర కూడా ఏరుకుంటారా? మీ కళ్ళతోనే ఒక్కసారి పిల్లలు పాపం వాళ్ళు తినలేక ఆ పసి మనసులు వాసన వస్తుంటే ఏం తింటారండి? అవి తినడం వల్ల ఫుడ్ పాయిజన్ కూడా అవుతుంది కదా. అలాంటి వాసన వచ్చిన మకిలిపట్టిన అన్నం తినడం వల్ల. ఒక దగ్గరేమో పాడైపోయిన పాచిపోయిన కొడుగుడ్లు పెట్టారు, ఇక్కడేమో ఇలాగా. ఈ రెండూ కూడా మన దరిద్రానికి మన ఎన్టీఆర్ జిల్లా ఎందుకు ఇలా తయారవుతుందో తెలియట్లేదు. పేరుకు మాత్రం ఎన్టీఆర్ జిల్లా అని పెట్టారు. ఆయన ఆ మహానుభావుడు పేరును కూడా, అలాంటప్పుడు ఎన్టీఆర్ జిల్లా పేరు తీసేయండి సార్. అలాంటి మహానుభావుడు పేరు పెట్టుకుని కూడా ఇలాంటి అన్యాయాలు జరుగుతుంటే చూడండి. చూస్తున్నారు కదా, తినలేక ఆ పసిపిల్లలు వాళ్ళకు కూడా రాజకీయాలు ఆపాదిస్తారా? ఇది సార్, ఇలా జరుగుతుంది. నిరుద్యోగులకి న్యాయం చెయ్యరు. చిన్నపిల్లలకు పెట్టే ఫుడ్ మీద ఏరుకుని తింటారు. ఇది ఈ విద్యాశాఖ మంత్రి గారికి తెలుస్తుందా? లేకపోతే అతని వరకు తెలియకుండా ఈ మధ్యలో ఈ ఉద్యోగస్తులు, దాంట్లో పనిచేసే సిబ్బంది నొక్కేస్తున్నారా? ఈ పిల్లల మీద కూడా పడి తింటున్నారా అనేది తెలియట్లేదు. అందరికీ షోకాజ్ నోటీసులు ఇచ్చామంటారు, డిస్మిస్ చేశామంటారు, సస్పెండ్ చేశామంటారు. కానీ మళ్ళీ మామూలే జరుగుతుంది. వీళ్ళకి సిగ్గు లేదండి. ఇలాంటి వాళ్ళని ఉద్యోగంలోంచి, అలాంటి సిబ్బందిని, పిల్లల మీద చిల్లరేరుకుని తినే సిబ్బందిని ఉద్యోగాల్లోంచి తీసి పడేయాలి. ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. వాళ్ళ ఇంట్లోనే పిల్లలు ఉంటారు కదండి. ఇలాంటి పిల్లలతో ఏంటి అసలు? మధ్యాహ్న భోజన పథకం ఎందుకు పెట్టింది? పేదరికం వల్ల చాలామంది చైల్డ్ లేబర్ పెరిగిపోతున్నారు, చిన్నతనం నుంచి పనికి పంపిస్తున్నారు. వాళ్ళు చదువుకోవడానికి పంపిస్తే వాళ్ళకి భోజనం ఉండట్లేదు అనే ఉద్దేశంతోనే కదా మధ్యాహ్న భోజన పథకం పెడితే కనీసం పిల్లలు భోజనం తింటారు, తల్లిదండ్రులు పనికి వెళ్ళినా భోజనం పెడతారు, చదువు చెప్తారు, పిల్లలు బాగుపడతారనే ఉద్దేశంతోనే కదా తీసుకొచ్చారు ఇలాంటి పథకాలు. కానీ వాటి మీద కూడా పిల్లలకి గవర్నమెంట్ ఇస్తుంది, ఇచ్చిన మధ్యలో దళారులు, సిబ్బంది మరి దీన్ని ఎంక్వైరీ చేయడానికి కూడా ప్రతిసారి వచ్చేస్తూ ఉంటారండి. ఆ పాఠశాలల్ని తనిఖీ చేశారు, ఈ పాఠశాలను తనిఖీ చేశారు అని. మరి ఏమైపోయింది తనిఖీలన్నీ? అంటే వాళ్ళకు కూడా చేతిలో ఏమన్నా డబ్బులు పెడతారా? లేకపోతే ఏమన్నా సారీలు పెడతారా? ఏమన్నా మరి ఏమిస్తారు? తాయిలాలు ఇచ్చి పంపిస్తారా వాళ్ళని కూడా? సిగ్గుండాలండి ఇలాంటి పనులు చేసే వాళ్ళకి. ఇచ్చి